ఫ్రెండ్స్, మా బాబు బర్త్‌డే సెలబ్రేషన్ స్టార్ట్ అండి. ఇంకా స్కూల్లోకి నేను ప్యాక్ చేస్తున్నాననమాట. ఇవి ఒక్కొక్కటి 25 చాక్లెట్స్ అండి. 5 స్టార్స్ గానీ ఇవి పెద్ద చాక్లెట్స్, అవి చిన్న చాక్లెట్స్ అన్నట్టు. ఇంకా తర్వాత వచ్చి పెన్సిల్సు టీచర్స్‌కైతే పెన్స్, రెడ్ పెన్స్, ఇంకా చిన్న చాక్లెట్స్ ఉన్నాయి కదా! ఈ వ్యాన్‌లోకి అన్నట్టు ఇచ్చాననమాట. ఈసారి వాడే డ్రెస్ సెలక్షన్ అని చెప్పి నన్ను చుక్కలు చూపించాడండి. ఇంకా లోపల ఎక్కడో ఉన్నాయి డ్రెస్సులు వెళ్ళిపోతా అంటున్నాడు జుడియోలో. ఇంకా లేదు నాన్న ఇక్కడే అంటే ఇంకా నేను చూపించినవైతే వాడికి ఏమి వద్దు వద్దు అని చెప్పి ఇంక ఇట్స్ ఓకే. సరే తీసుకోరా బాబు నీ ఇష్టం అని చెప్పి వదిలేశాను. ఇంకా వాడు ట్రయల్ రూమ్‌లోకెళ్ళి డ్రెస్ మార్చుకొని నాకు చూపించి అసలు మా పెద్దోడైతే ఇలా లేదండి. మా చిన్నోడు మాత్రం అబ్బా! ఇంకా చెప్పల్స్ గూడా అంట. చెప్పల్స్ కాకపోతే పిల్లలియి లేవక్కడ. ఇంక పెద్దవాళ్ళని "ఏయో చెప్పులేసేసుకొని మమ్మీ ఇవి నాకు సరిపోయినయి తీసేసుకో" అంట. ఆ! మా చిన్నోడితో మాత్రం నేను అయిపోతానండి. ఇంకా సరే అని చెప్పి ఆ షూసు, ఇవి ఏంటో పెద్ద మనిషిలాగా అన్నీ ప్రైజులు చూసేస్తున్నాడు. ఇంకా నేను చెప్తుంటే ఇంక నా మాటే వినట్లేదండి అసల. ఇగోండి ఆ చెప్పులేసేసుకొని ఇవి సరిపోయినయి ఇవి తీసేసుకో అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పి ట్రయల్ రూమ్‌లోకెళ్ళాడు. ట్రయల్ రూమ్‌లోకొచ్చి ఒక్కొక్క డ్రెస్ చూపిస్తూ ఉన్నాడనమాట నాకు. అదిగోండి ఆయనకిచ్చి తీ తీసుకొని వెళ్ళిండు. షాపింగ్ అంతా చూపిస్తూ ఉన్నాను. మెన్స్ వేరు, ఇంకా జెంట్స్ వేరు, అదే పిల్లలవి అన్నీ చూపిస్తున్నాననమాట. 799కి ఇంకా ఆఫర్స్ అలా ఉన్నాయి. ఇంకా చలికాలం కదా కొంచెం స్వెటర్ టైప్‌లో ఉన్నాయండి క్లాత్. లాస్ట్ టైమ్ ఇది మా ఆయనకి చాలా నచ్చింది జిప్ మోడలు. మళ్ళీ ఇప్పుడు లాంచ్ అయినట్టుంది. అప్పట్లో మేము బ్లాక్ అలా చూసాము మాకు దొరకలే. ఇప్పుడు చాలా వచ్చాయండి కలర్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా పైన బిల్లింగ్ లేదంట అంతా కిందకే అని చెప్పి అన్నారు. ఇంగోండి ఒకటే ఏసుకొనొచ్చి ఇదిగోండి ఇది చాలా పొట్టిగా ఉందంటే కూడా వినిపించలేదు. నెక్స్ట్ సైజ్ కూడా దొరకలేదనమాట. అది నియర్లీ 700, 800 పడిందనమాట టీ షర్ట్ ఒకటే. కానీ బావుంది. అది కొంచెం చూడండి. ఇంక నేను జస్ట్ నాకైతే ఈ డ్రెస్ చాలా కంఫర్ట్‌గా ఉంటదండి. ఎక్కడికెళ్ళినా డింగ్ అని ఇదే ఏసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఇదిగోండి జీన్స్ ఏమో ఇదేంట. నేను లూజ్‌గా ఉందన్నా వినిపించుకోడు. ఇంకా సరే అని చెప్పి ఇంక వాడిది అలా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా అటు ఇటు పరుగులు. ఇంకా మా హస్బెండ్ లేరు కదా! ఇంకా నన్ను మాత్రం ఒక ఆట ఆడుకున్నాడు వాడు. ఇంకా బిల్లింగ్ చేసేసి ఇంకా లిఫ్ట్‌లోనే వెళ్దామని చెప్పి అదొకటి. ఒరేయ్! ఒక్క ఫ్లోర్ దిగగలం కదరా! అంటే కూడా వినలేదు. మా పెద్దోడైతే నేనేం చెప్తే అది వింటాడండి. మా చిన్నోడు మాత్రం నా వల్ల కాదు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అల్లరి, అల్లరి ఏదో ఒకటి. నేనింక అరుస్తూనే ఉన్నాను. ఇక్కడ లేడీస్ సెక్షన్స్ అండి ఇదంతా. ఇగోండి ఇంకా ప్యాకెట్ తీసుకొని ఇంక మేము బయటికెళ్తున్నాం. బిల్లింగ్ అయిపోయింది. మాకైతే కనుక నియర్లీ 1800, 2000 అయిందనమాట బిల్లింగు బాబుదొక్కడిదే. టీ షర్టు ఇంకా మా హస్బెండ్ వచ్చారు. ఇంక నిన్నైతే నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా మా వాడికి వాచ్ ఏదో కావాలంట. వాచ్ అయితే నేను ఎక్కువ రేట్ పెట్టలేదండి. జస్ట్ 100 రూపీస్ వాచెస్ ఉంటాయి కదా! 150 రూపీస్‌ది అది తీసుకొని ఇచ్చేసాను. ఎందుకంటే పిల్లలు ఏది అడిగితే అది స్మార్ట్ వాచ్ ఇలాంటివి ఇస్తే కరెక్ట్ కాదని చెప్పి నా ఫీలింగు. వాడు వాచ్ అడిగాడు అంతే వాచ్ ఇచ్చాను అంతే నేను. ఆ! ఇంకా ఇగోండి స్కూల్‌కంతా మార్నింగ్ రెడీ చేస్తున్నాను. చాక్లెట్స్ అయన్నీ పెట్టడం, వాడికి డ్రెస్ అంతా తీసి పసుపు బొట్టు పెట్టి, వాడికేమో మార్నింగ్ నలుగు పెట్టి స్నానం చేపించి కొబ్బరి నూనె అలా వేస్తాం కదా! ఇంకా స్నానం చేపించి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పాను. ఈలోపు వాడికి మార్నింగే నేను 5:00 లేసానండి. వాడికి గారెలు, టమాటా పచ్చడి, వెజ్ బిర్యానీ చేశాను స్కూల్‌కి ప్యాకేజ్. వాడేమో చక్కగా టిఫిన్ చేస్తాడు. గారెలు తినేసి పాలు తాగేసాడనమాట. ఇదిగోండి రెడీ అవుతున్నాడు. ఫస్ట్ స్పెట్స్ పెట్టుకున్నాడు. తర్వాత స్కూల్‌కి నాట్ అలౌడ్ అని చెప్పి వాడే పక్కన పెట్టేశాడు. ఇంకెవరండి ఇలా దండం పెట్టేస్తాడు. ఇంగోండి ఇయన్నీ 25, 25 అనమాట. కానీ స్కూల్‌లో కరెక్ట్‌గా సరిపోలేదు అంటున్నాడు టీచర్స్‌కి. పిల్లలకి సరిపోయినాయి గానీ టీచర్స్ సరిపోలేదు. నాకెలా తెలుస్తుంది వాడి లెక్క? వాడే చెప్పింది ఇంతమంది అని. ఇంకా సరే అని చెప్పి ఇంక పిల్లలకైతే అందరికీ సరిపోయినాయి. పెన్సిల్స్ మిగిలాయి వెనక్కి తీసుకొచ్చిండు. ఒక 4, 5 పెన్సిల్స్. పెన్స్ అయన్నీ ఓకే అని చెప్పిండు. ఇంకా అలా అనమాట. ఇదిగోండి అయన్నీ ఒక డబ్బాలో వేస్తున్నాడు. ఇంకా వాడికి ఇదిగోండి ఈలోపు నేను మార్నింగ్ గారెలు వేసి రెడీ చేస్తున్నానమాట. ఇంకోండి టమాటా పచ్చడి, వెజ్ బిర్యానీ ఇంకా అలా అనమాట. ఇగోండి ఇంకా టీవీ దగ్గర ఈవినింగ్ డెకరేషన్ చేద్దామని స్టార్ట్ చేశాను. సింపుల్‌గా అండి. నేను ఎప్పుడు చేసే డెకరేషనే. నేను ఎక్కువ వర్క్ పెట్టుకోను. ఇంగోండి హ్యాపీ బర్త్‌డే దర్శన్ నారాయణ అని చెప్పి 10 అని రాస్తున్నాను ఫ్లవర్స్‌తో. మా హస్బెండ్ ఏమో లైటింగ్స్‌తో ఏదో షిప్ మోడల్‌లా చేస్తున్నారనమాట ఆయన.
ఇంకా తర్వాత ఈవినింగ్ పిల్లలు ఒక్కొక్కరు వస్తున్నారు. నేను దీపం పెట్టడం అలవాటండి పిల్లలకి. నిమ్మకాయ, దీపము, బొట్టు, అక్షింతలు అవి పెట్టడం అలవాటు. ఇంకొక ట్రైలో ఏమో చాక్లెట్స్‌ను, పెన్సిల్స్ రిటర్న్ గిఫ్ట్ కింద పెన్సిల్స్ ఇచ్చేసాను పిల్లలకి డామ్స్‌ది. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లల్ని ఎవరిని పిలవలేదండి ఈసారి. ఎందుకంటే మా వాడు బయటికెళ్ళిపోదాం మమ్మీ అన్నాడు. బయటికెళ్ళి ఎంజాయ్ చేద్దాం అన్నాడు. ఇంకా సింపుల్‌గా ఇలా డెకరేషన్ అండి. ఇదిగోండి ఇలా చేశాననమాట. క్యాండిల్స్ లాస్ట్ టైం బుక్ చేశాను కదా! ఆ క్యాండిల్స్ అలా పెట్టాను. ఇంకా నిమ్మకాయ ఏంటంటే లాస్ట్‌లో దిష్టి తీసి పడేయాలి బాబుకి. కానీ నేను నైట్ దిష్టి తీయడం ఇంకా మర్చిపోయానండి హడావిడిలో. ఇంక ఈరోజు తీయాలి. ఈరోజు ఇంకా దేవుడి దగ్గర అలా పెట్టేసి ఉంచాను నిమ్మకాయది మాత్రం. ఇదిగోండి లైట్లన్నీ ఆఫ్ చేస్తే వ్యూ ఎలా వచ్చిందన్నది. ఇదేదో ఒక షిప్‌లా అనిపించిందనమాట. ఇంకా నా డెకరేషన్ ఏం కనిపించట్లేదు. ఆయనదే హైలైట్ అయిపోయినట్టుంది. ఇంకోండి ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇలా ఉందన్నమాట వ్యూ. ఇంకా తర్వాత లైట్లన్నీ ఆన్ చేసాము. జస్ట్ ఒక 3 మెంబర్స్ పిల్లల్ని పిలిచాము. ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చారంతే. అది నాకు బాగా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు. ఇంకెవ్వరిని పిలవలేదు నేను ఈసారి. ఎందుకంటే మా వాడు బయటికెళ్ళిపోదాం మమ్మీ బయట సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాడు కానీ పాపం బయటికి వెళ్ళలేకపోయాం మేము. ఎందుకంటే మా తమ్ముడికి ఫుల్ వర్క్ ఉంది నిన్న. ఏం వర్కో ఏం పాడో కరెక్ట్గా మా బర్త్డేస్ అప్పుడే అనుకున్నాను నేను. మా పిల్లోడిది నాది. ఇంకా ఇట్స్ ఓకే. ఇది నా బర్త్డే కేక్ కూడా కట్ చేయించారనమాట. ఎందుకంటే నేను బర్త్డే రోజు కేక్ కట్ చేయలేదు. చెప్పాను కదా వీళ్ళకి అంత వర్క్ హెవీ అయిపోయిందనమాట మా హస్బెండ్కి. ఇంకోండి ఇంకా బొట్టు పెట్టి అలాగా ఇంక ఇద్దరు పిల్లలకి. ఇది సిల్వర్ బ్రాస్లెట్ అనమాట. లాస్ట్ టైం మా బ్రదర్ తీసుకొచ్చారు మా పునీత్కి. ఈసారి బర్త్డేకి ఇంకా వాడి గిఫ్ట్ ఇంకా రాలేదు. అక్క వాడికి కూడా బ్రాస్లెట్ తీసుకుంటా అంటే అయితే అదే బ్రాస్లెట్ వీడికి వేసేస్తాపో అన్నాను. గోల్డ్ వేస్తానంటే వద్దు వద్దని చెప్పి మా వాడికి గోల. ఇంకా సర్లే నీకు ఏది ఇష్టమైతే అదే వేసుకోరా బాబు, నా వల్ల కాదు నీతో అని చెప్పి నేను కేకులు 2 నేనే కట్ చేశానంటే లేదు నీది కాదు నాది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇంకా బయట పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం పెట్టాము అన్నది కూడా చూపిస్తాను. ఇంకా 5 స్టార్ చాక్లెట్స్ మళ్ళీ తెప్పించానండి. ఇంకా మా హస్బెండ్ ఇంకా పిల్లలతో రికార్డ్ చేపిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో నేను స్నానం చేయలేదులే నువ్వు కానిచ్చేసే అన్నారు హారతి ఇచ్చేది. ఇటు చూడండి వాళ్ళ నాన్న కాళ్ళకి చక్కగా దండం పెట్టేసి ఈవెన్ నాకు చూడండి అసలు చేసిందంతా నేను. వాళ్ళ నాన్న మురిసిపోతున్నాడు కొడుకు చిన్న కొడుకు దండం అసలు నాకేం లేదు. పెడదామా వద్దా మమ్మీకి అన్నట్టు చూస్తున్నాడు అంతే. అయ్యో రామ అనుకున్నాడు. సర్లే జస్ట్ జోక్ అండి. ఏం లేదు పిల్లలకి అదేముండదు. ఈ క్యాండిల్స్ అయితే మార్తాలే నుంచి తెప్పించాడండి తమ్ముడు. కేక్ బ్యాక్ నుంచి ఏదో సంథింగ్ కేక్ లాస్ట్ టైం ఆల్రెడీ మీకు ఈ వీడియో పోస్ట్ చేశాను కేక్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి. అది 4.9 రేటింగ్ అనమాట. ఇంకా కేక్స్ సో మంచి బ్రాండ్ దగ్గర నుంచి తెప్పిస్తాడనమాట తమ్ముడు తెప్పించాడు కేక్స్ నాకు మా బ్రదర్ బాబుకి. ఇగోండి ఇంకా లేఅవుట్లో మా పిల్లలు ఇంకా చాలా మెంబర్స్ పిల్లలు ఉన్నారండి. ఇంకా వాళ్ళతో మా పిల్లలు ఇంకా పరిచయం లేదనమాట. ఎందుకంటే వీళ్ళని ఎక్కడికి పంపించను. ఎందుకంటే లేఅవుట్లో కొంచెం స్నేక్స్ తిరుగుతాయని నా భయం నాకనమాట. ఇంకా ఇంకా మావాడు ఊదేశాడు నాయి కూడా. కేక్ కట్ చేస్తున్నాడు. వాడు రింగ్ పెట్టుకున్నాడు కదండి అది నా ఎంగేజ్మెంట్ రింగు. వాడికి సరిపోయిందంట అసలు. వీడికి ఇంత గోల్డ్ పిచ్చి ఎక్కడ పట్టిందో నాకైతే అర్థం కావట్లేదు. మా ఇద్దరికి లేదండి మా హస్బెండ్కి నాకు ఏది ఉంటే అది పెట్టుకుందామా లేదంటే మాకు ఎప్పుడు సింపుల్గా ఉండడమే ఇష్టము. ఏమైనా అకేషన్స్ తగ్గట్టే రెడీ అవ్వడం ఇష్టం తప్ప ఇంకెప్పుడు మాకు అంత అవి పెట్టుకోవాలి ఇలా రెడీ అవ్వాలని అసలు మా ఇద్దరికి ఉండదు. మా చిన్నోడికి మాత్రం అంత రివర్స్. మా వాళ్ళు ఏమంటారు తెలుసా, మా చిన్నోడికి అంతా మా మరిది వాళ్ళ పోలికలు వచ్చేసాయి అంటారు. జస్ట్ అండి వాళ్ళ డాడీకి అందరికీ కేక్ తినిపిస్తున్నాడు అనమాట మా వాడు. ఇంకా పిల్లలకి అందరికీ ఇంకా అంతా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా కేక్ కట్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ ఊరుకోలేదు నువ్వు కూడా కేక్ కట్ చేయి అని చెప్పి. ఆయనకి ఎవ్రీ ఇయర్ సెంటిమెంట్ అనమాట. నాకు నా బర్త్డేకి మా ఇద్దరితో 1 డే గ్యాప్ అయినా మా ఇద్దరితో కేక్ కట్ చేపిస్తాను. నాతోనే కేక్ కట్ చేపిస్తారు, బాబుతోనే కేక్ కట్ చేపిస్తారు. ఇంట్లో ఫుల్ కేకులు అనమాట ఈ మంత్ అంతా మా ఇంట్లో. ఇంకా నేను కట్ చేసేదాకా ఊరుకోలేదు.
ఇంక నేను కట్ చేసి ఇంకా మా ఆయనకి తినిపిస్తున్నాను. ఇంకా పిల్లలకి అలాగా. మా వాడు నాకు పూస్తా అంటున్నాడు. నేనేమో వద్దురా, వద్దురా అని. ఏంటంటే ఈ మధ్య ఫుల్ వర్క్ అయిపోయిందండి. నాకు ఎందుకో కొంచెం స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఈ పూజలు అన్నీ అయిపోతే ఇంకొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఈ ఛానల్ మోనోదంతా అయిపోతే, ఎందుకంటే వీడియో కంటిన్యూగా ఫోన్ చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. ఈ మధ్య నేనైతే అసలు ఒక టైం అంటే ఆఫ్టర్‌నూన్ అంటే అసలు ఫోనే ముట్టుకోను నేను. ఫుల్ రెస్ట్ అనమాట. మళ్ళీ 3:30కి అలా ఫోన్ ముట్టుకునేది. ఇంకా పిల్లలు గిఫ్ట్‌లు ఇస్తున్నారు. ఈ మధ్య అలా కాకుండా కంటిన్యూ గ్యాప్ లేకుండా చూస్తున్నట్టు అనిపిస్తుంది. 9:30, 9:45 అయితే ఇంకా ఫోన్ పక్కన పెట్టేసేది. అలా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఈయన ఎప్పుడైనా బయటికెళ్తేనే మొబైల్ ఉంటుంది నా చేతిలో. లేదంటే మా హస్బెండ్ నేను అంటే ఆయన బయట ఔట్ సైడ్ ఏమైనా వెళ్తే కనుక కొంచెం లేట్‌గా ఉంటుంది ఫోన్ తగ్గించడం. అలాంటిది ఈ మధ్య కంటిన్యూయస్‌గా అయిపోతుందనమాట. ఇంకా ఈ పిల్లలు ఏం గిఫ్ట్ ఇచ్చారా అన్నది కూడా చూపిస్తాను. ఇదిగోండి గణేశుడు అండ్ బుక్. అసలు నాకెంత బాగా నచ్చాయంటే నేను నెవర్ ఎక్స్‌పెక్టెడ్ అండి. ఆ బుక్స్‌లో అంత మంచి స్టోరీస్ ఉంటాయని చెప్పి. ఇంకోండి ఇంకా తర్వాత ఇంకా పిల్లలకి అరేంజ్ చేస్తాం. పిల్లలకైతే నేను మిక్చర్ తీసుకొచ్చానండి. మిక్చర్ కాదు, సారీ సమోసా తీసుకొచ్చాము. అండ్ నేను గులాబ్ జామ్ కూడా చేశాను అనమాట. మా బాబు గులాబ్ జామ్ అడిగాడు. ఇంకా సమోసా, 2 రకాల కేకులు, లక్ష్య అంటే ఇంకో బాబు వచ్చాడు. ఈ బాబేమో గన్ను తీసుకొచ్చాడనమాట గిఫ్ట్. ఇంకా చదువుకున్నది, ఆట అన్నీ వచ్చాయి. సిల్వరు, ఈ బర్త్‌డేకి మా వాడికి బట్టలు అన్నీ అన్నట్టు హ్యాపీ అనిపించింది. ఇదిగోండి ఫోటో దిగుతున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ పిల్లలందరికీ పెడుతున్నారు. ఒక ఫాంటా డ్రింక్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్‌తో ఇచ్చానండి. పిల్లలకి కదా బయట చల్లగా ఉంది క్లైమేటు. మా వాడి ప్యాంటు జారి అయ్యయ్యో! ఇంకా నేనంతా టేబుల్ అంతా తీసేసి ఇచ్చేస్తూ ఉన్నా అనమాట. ఇదిగోండి వీళ్ళే పిల్లలు, ఇంకెవ్వరిని పిలవలేదనమాట నేను. యాక్చువల్‌గా ప్రతి గులాబ్ జామ్ అయితే మా వాళ్ళకి బా నచ్చింది. ఇవి మా వాడు చూడండి పొద్దున్న బెడ్‌షీట్ తీస్తే అది కూడా మార్చనివ్వకుండా వర్క్ టిక్ టిక్ చేసేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ కూడా మా పిల్లలతో కలిపి అలా కూర్చొని తిన్నారు. ఇంకా ఇదిగోండి చెప్పానుగా మా ఫ్రెండ్స్ అని చెప్పి, ఇంకా వాళ్ళొచ్చి పిల్లోడికి బొట్టు పెట్టి అక్షింతలేస్తున్నారు. కాళ్ళకి దండం మాత్రం ఇక్కడ పెట్టించుకోరండి. అది వద్దు వద్దు అంటారు. మనకేమో కాళ్ళకి దండం పెడితేనే మనకి మంచి రెస్పెక్ట్ అంటాం మనం. ఒక్కొక్క దగ్గర ఒక్కో డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఇంకండి ఇంకా నాకు అనుకోకుండా ఈరోజు ఫ్రైడే అనమాట. అండ్ ముగ్గురు ముత్తైదువులు వచ్చినట్టే, బాల ముత్తైదువు, ఇద్దరు ముత్తైదువులు అన్నట్టు. ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టి ఇంకా ఇలా జాకెట్ ముక్క అలా ఇస్తున్నాను. ఇంకా చిన్న పాప కూడా లెక్కే కదా నాకు. శుక్రవారం అందుట్లో నేను నిమ్మకాయ పూజ చేసుకుంటున్నాను. నాకు చాలా కార్తీక మాసం అందుట్లో మంచి విశిష్టత ఉన్న రోజు కదా! నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంగోండి ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టి నేను ఇంకా అక్షింతలు వేయించుకున్నాను అంతే. వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టలేదు. నేను ఇంకా మనసులోనే అనుకున్నాను. ఇంకా ఫుల్ ఆట. ఇంకా అసలు యాక్చువల్‌గా మా వాడు ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దాం అంటే ఇంకా డిన్నర్‌కి అలా ప్లాన్ చేసేదాన్ని. వీడేమో లేదు బయట అన్నాడు. లాస్ట్‌కి బయట కూడా వెళ్ళకుండా అయిపోయింది మాకు. ఇంకోండి ఇక్కడ పసుపు చెవు దగ్గర పూస్తారనమాట. ఒక్కళ్ళ దగ్గర ఒక్కో సెంటిమెంట్ కదండి. బెంగుళూరులో అయితే ఇలా పసుపు అనేది చెవు దగ్గర ఇలా రాస్తారు. కుంకుమ బొట్టు పెట్టి పువ్వు అలాగా. నేను ఇంకా తమలపాకులు, పళ్ళు ఏం తెప్పించలేదనమాట. ఇంక అనుకోకుండా కదా! అలాగే ఇప్పుడు దానికి కూడా చిన్న బొట్టు పెట్టి అక్షింతలు వేసేసాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా చిన్న కేక్ ముక్క, సమోసా అలా పెట్టాను అనమాట. ఇంకా మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళైతే మిడ్‌నైట్ వచ్చారు. అంటే నియర్లీ 10:30 అలా అయిపోయింది. ఆ టైంకి పాపం తను వచ్చి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంకా సరే నేను బాక్స్ పంపించేసాను కేక్స్. ఆ టైంలో మా వాళ్ళందరూ ఫుల్ స్లీప్ అనమాట. ఇంకా సరదాగా అలా ఫొటోస్ తీసుకున్నాము. ఈసారి 10th బర్త్‌డే అయితే ఇలా సింపుల్‌గా జరిగిపోయింది మా వాడిది. ఇంకా ఈరోజు బయటికెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం కానీ, ఈరోజు కూడా అయ్యేటట్లేదు. ఇంకా సండే మేబీ చూడాలి. అలా ఉంటుంది సమ్‌టైమ్స్ ఫ్యామిలీస్‌తో. ఎందుకంటే వాళ్ళకి ఈసారి చాలా వర్క్ ఎక్కువ ఉందన్నమాట, వర్క్ ప్రెషరు. సో, దానికి తగ్గట్టు మనం కూడా ఫ్యామిలీస్ అడ్జస్ట్ అవ్వాలి కదా! అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా!
ఇంకోండి ఇంకా ఫొటోసు, పిల్లల ఆటలు చాలా మంచిగా జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో నేను 7 శుక్రవారాలు శనివారాలు పూజ చేసుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామికి. సో, జస్ట్ అంటే వ్రతంలా చేయలేదు. జస్ట్ నేను దీపారాధన చేసుకుంటూ ఉన్నాను 7 శనివారాలు. ఇది లాస్ట్ శనివారం అనమాట. అంటే 7 శనివారాలు చేస్తానని దండం పెట్టుకున్నాను. ఇదిగోండి మా ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఇచ్చింది గిఫ్ట్లు అలా తీస్తున్నాడు. ఇదేమో చిన్న బాబు వచ్చాడు కదా, తనకి గన్ ఇచ్చాడని చెప్పాను కదా, ఆ గన్ను అదనమాట. ఇంకా తను కూడా డామ్స్ సంథింగ్ ఏదో ఇచ్చారు. ఓకేనా, గిఫ్ట్స్ ఇక్కడ చూసేసండి. ఇంకా నేను వెంకటేశ్వర స్వామిది ఇంకా జస్ట్ పూజ చేద్దామని చెప్పి ఇంకా మార్నింగ్ పిల్లలకి అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నేను పూజకు రెడీ చేసుకున్నానండి. నేను ఏం లేదు, పానకంలాగా కొంచెం బెల్లం వేసి బెల్లం వాటర్లో కొంచెం తులసాకు వేసాను అంతే. నాకు తెలిసి నాకు ఎలాగ వచ్చేలాగా పిండి దీపాలు అవన్నీ నాకు సెంటిమెంట్ కింద నాకు నప్పలేదండి. అందుకే నేను ఎప్పుడు పిండి దీపాలు ఏం పెట్టలేదనమాట. కొంతమంది పిండి దీపాలు కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి అంటారు, కానీ నేను అందుకే వ్రతం అనుకోలేదు. మంచిగా 7 శనివారాల పూజ అని నేను అనుకున్నాను. నాకు అందుట్లో ఇలాగ దేవుడి రాగానే చాలా బాగా హ్యాపీ అనిపించింది పిల్లలకి గిఫ్ట్ల కింద. తర్వాత వచ్చి వడపప్పు బెల్లం పెట్టానండి. ఇంకా పరమాన్నం వండాను. 7 రకాల పళ్ళు, ఏదో ఒక ఐటెం మనకి 7 రకాలు కుదిరితే బాగుంటుంది అన్నట్టు అనుకున్నాను. 7 నైవేద్యాలు అంటే నేను చేయలేను కదా అన్నట్టు. ఇంకా 7 రకాల పువ్వులు 7 రకాల పళ్ళుతో ఇంకా అయ్యేవరకు చక్కగా అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నామండి. నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా తమ్ముడు. ఇంకా మంచిగా ఇదిగోని చెప్పాను కదండి మా వాడికి ఈసారి చదువు, దేవుడు అన్నీ వచ్చారనమాట. చాలా మంచిగా అనిపించింది చూడగానే, హ్యాపీ అనిపించింది మాకు. ఇది పొద్దున్న తీసాడండి, ఓపెన్ చేశాడు ఈ గిఫ్ట్. యాక్చువల్లీ తను మార్నింగ్ వస్తానంది, అందుకని అలా ఓపెన్ చేయకుండా అలా ఉంచాము. ఇంకా తను రాలేదు, ఇంకా సర్లే అని చెప్పి ఓపెన్ చేపించేసాను. ఇంకోండి డామ్స్ బ్యాగ్. డామ్స్ ప్రోడక్ట్స్ బాగుంటాయి కదా పిల్లలకి, ఇంకా మా నచ్చింది. ఇంకా తర్వాత ఈరోజే పేరెంట్స్ మీటింగ్ అనమాట మా పిల్లలది. ఇంకా అలా ఇంకా స్కూల్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. స్కూల్కి వెళ్ళేపటికి ఇంకా మా పెద్దోడు క్లాస్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే 11 అయిపోయిందనమాట ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేపటికి. ఇంకా 11కి వెళ్ళి మా పెద్దోడికి అయితే సెకండ్ ర్యాంక్ వచ్చిందండి. తర్వాత అక్కడ మార్క్స్ది చూస్తే మ్యామ్ ఒక దగ్గర కౌంట్ చేయలేదనమాట. సో ఆవిడే చూసి లేదండి ఫస్ట్ ర్యాంకు, అయ్యో అని చెప్పి మిస్ అయింది, సరేలేండి నేను చెక్ చేస్తాను, ఇది మా చిన్నోడిదండి అన్నారు. ఇట్స్ ఓకే లేండి, మీరు మాత్రం పాయింట్స్ దగ్గర యాడ్ చేయండి, బోర్డు మీద ఇప్పుడు రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే బాబు ఎప్పుడు టాప్ చేస్తూ ఉంటాడు కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. ఇదిగోండి పూజ ఇలా చేసుకున్నాము.